వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. భవిష్యత్తులోనూ రైతులకు సర్కార్ అండగా ఉంటుందన్న దేవినేనితో మా ప్రతినిధి ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఈ రోజు పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు అలాగే ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాటు చేస్తుంది. గొల్లపూడిలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇక్కడ పాల్గొని ఎడ్లు దున్ని ఈ ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనతో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉమా గారు ఉన్నారు. సార్, ప్రధానంగా గత 2 సంవత్సరాలుగా చూస్తే కొంత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలకు ఇబ్బంది కలిగింది. ఈ ఏడాది అసలు ఏరువాక పౌర్ణమి ప్రారంభించిన నేపథ్యంలో వాటరు అలాగే నీటికి ఉన్న పరిస్థితులు వీటి మీద ఎలాంటి ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయి? అంతా శుభం జరగాలి, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభం చేసింది. శుభం జరుగుతూ ఉంది. మహాసంకల్పం, మంచి సంకల్పం చేస్తే వరుణదేవుడు కూడా కరుణిస్తాడు. సప్పు చేసి మరి పెళ్ళాం పుస్తులు తాకట్టు పెట్టి వేసిన పంటను బతికియడానికి రైతు ఎంత కష్టపడతా ఉన్నాడో, ఒక సామాజిక బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలందరం కూడా రైతు పక్షాన వేసిన విత్తనాన్ని బతికించుకోవడానికి ఇటు జలవనరుల శాఖ తరఫున మా వంతు కర్తవ్యాన్ని, బాధ్యతని మేము నిర్వర్తిస్తాం. అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాం. రామిలేరు, తమిళేరు, గుండేరు, చెమలవాగు పనులన్నీ కూడా పూర్తి వస్తున్నాయి. ఈ జూన్ చివరికి, జూలై ఫస్ట్ వీక్ కల్లా గోదావరికి వరద వస్తుందని అందరం ఊహిస్తూ ఉన్నాం. ఆ వచ్చే నెలలో కనీసం 1 టీఎంసీ 80 రోజులు 100 రోజులు తెచ్చుకోగలిగితే 80 టీఎంసీలతో ఈ ప్రాంతాన్ని, కృష్ణా డెల్టాని, కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఇటు ప్రకాశంలో 13 లక్షల పంటని బతికించుకొని, స్థిరీకరించుకొని ఆ నీళ్లని రాయలసీమకి ఇచ్చినట్టయితే, శ్రీశైలం దగ్గర ఏదైతే కర్నూలు, అనంతపురం, చిత్తూరుకి ఇచ్చుకున్నట్టయితే ఆ 3 జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. ఇటు పోతిరెడ్డిపాడు ద్వారా, గాలేరీనగర్ ద్వారా, ఇటు గండికోట, మైలవరం, సర్వరాయసాగర్, వాంసాగర్ ఈ రిజర్వాయర్లకు, అవుగు రిజర్వాయర్లు తీసుకెళ్లగలిగినట్టయితే ఈ ప్రాంతం రాయలసీమ రతనాలసీమ అవుతుంది, హార్టికల్చర్ హబ్ అవుతుంది. దానికోసం ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాలుగా 14,600 కోట్లు ఇవాళ జలవనరుల శాఖ మీద ఖర్చు పెట్టారు. సుమారు 40,000 చెరువుల్లో సుమారు 30 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని సేంద్రియ ఎరువుగా, మట్టిగా మరి చదును చేసుకోవడానికి, మేరు చేసుకోవడానికి రైతుకి ఇచ్చాం. డెఫినెట్గా రైతు దిగుబడి పెరుగుతుంది, పంట పెరుగుతుంది, నాణ్యత వస్తుంది, పురుగు మందుల వాడకం తగ్గుతుంది. దానివల్ల మనం కోరుకున్న ఫలితాలు వస్తాయి. ఇవాళ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మనం పెట్టే పెట్టుబడి ఎకరానికి 10,000, 20,000 రూపాయలు తగ్గించగలిగితే అది రైతుకి నికరాదాయం అవుతుంది. అప్పు చేసి పెట్టే పెట్టుబడిని మనం తగ్గించగలిగితే, సగం తగ్గించగలిగితే రైతు బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తాడు, సమాజానికి పట్టి దండం పెడతాడు. ముఖ్యమంత్రి గారు చెప్పే 3 మీటర్లు 8 మీటర్లో 5 జిల్లాలు ఆల్రెడీ 8 మీటర్ల లోపలికి వచ్చాయి. ఇవాళ కృష్ణా జిల్లా కూడా మరి 10 మీటర్లలో ఉంది. డెఫినెట్గా ఈ జిల్లా కూడా మరి భూగర్భ జల 3 మీటర్లు 8 మీటర్ల మధ్యలో రాబోతా ఉంది. ఎంత ప్రక్రియగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. ఇవాళ చెరువుల్లో ఉన్న ప్రొక్లైమ్స్ అన్ని కూడా గొలుసుకట్టు చెరువుల్లో ఉన్న లింకులు కలపడానికి, ఎక్కడైతే కాస్కేడింగ్ గొలుసుకట్టు చెరువులు కలపడానికి భాగస్వాములు చేయమని కోరాం. చివరగా సార్, ఇప్పుడు ఐడీసీ మీటింగులు పెట్టి నీటి విడుదలకు సంబంధించిన తేదీల ప్రకటన అనేది ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది? అలాగే కృష్ణా డెల్టాలో కానీ, గోదావరి పరివాహక ప్రాంతంలో కానీ పొలాలు వేసిన రైతులకి ఎష్యూరెన్స్ ప్రభుత్వం నుంచి చాలా. గోదావరి డెల్టాలో ఆల్రెడీ నీళ్ళు ఇచ్చేసాం. వెస్ట్ గోదావరి జిల్లాలో నీళ్ళు ఇచ్చాం. ఈస్ట్ గోదావరి 15 రిలీజ్ చేశాం. అదేవిధంగా మరి జూలైలో అంతా శుభం జరుగుతుంది. కృష్ణా డెల్టా ప్రాంతానికి కూడా గోదావరి తల్లి ఆదుకుంటుంది. జూన్, జూలైలో మంచి వర్షాలు పడతాయి. అలా కృష్ణా డెల్టాతో పాటు అటు గోదావరి డెల్టాలో కూడా పూర్తి స్థాయిలో పంటలు పండుతాయని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ చెప్తున్నారు. గొల్లపూడి నుంచి కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.